నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో హోమ్ ఓటింగ్ ప్రారంభం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం. యువరాజును ప్రధాని చేయడానికి పాక్ తహతలాడుతుంది మోదీ. నామనాగేశ్వరరావుని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం బీఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్. ప్రజ్వల్ రేవన్నపై లుకౌట్ నోటీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోదీ క్లారిటీ ఇవ్వాలి మంత్రి అమర్నాథ్. కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో ఈ నెల 6 నుంచి వర్షాలు. 100 సార్లు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించింది రఘునందన్ రావు. ఏపీ వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సహా పలు చోట్ల ఉదయం నుంచే అధికారులు ఇళ్లకు వెళ్లి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల నుండి ఓట్లు స్వీకరిస్తున్నారు. హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ నెల 10వ తేదీ వరకు వెళ్లి అధికారులు ఓట్లు స్వీకరిస్తారు. అటు తెలంగాణలో రేపటి నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ మహిళా కమిషన్ చెందిన 223 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలగించారు. యాప్ ఎంపీ స్వాతి మలివాల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీరిని నియమించినట్టు తెలుస్తుంది. ప్యానెల్ కు సరిపడా 40 మంది ఉద్యోగులు ఉన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 223 పోస్టులు సృష్టించారు. వీరిని నియమించే అధికారం కమిషన్ కు లేదని ఆర్డర్లో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో పీఎం మోదీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ కాంగ్రెస్ మధ్య బంధం బయటపడింది. మైక్రోస్కోప్ లో వెతికినా దేశంలో కాంగ్రెస్ కనబడట్లేదు. యువరాజు ప్రధాని కావాలని పాక్ నేతలు ప్రార్థన చేస్తున్నారు. ఏ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారో దాన్ని మీ హయాంలో జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ అభ్యర్థి నామనాగేశ్వరరావును అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ్ మీద బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ ఎత్తివేసిన సందర్భంగా నవతన్ మాట్లాడారు. అధిష్టానికి రాఘవ్ పనితనం విలువ తెలిసిందని, అసెంబ్లీ ఎలక్షన్ లో రాఘవ్ లేకపోవడం వల్ల ఓటమి పాలైందని గ్రహించి ఇప్పుడు మళ్లీ పార్టీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ నడిపించే నాయకుడు లేనందువల్ల పార్టీ ఓటమి పాలైందని స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించి మళ్లీ పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి బలం చేకూరిందని తెలిపారు. మళ్లీ కార్యకర్తలందరూ అదే ఉత్సాహంతో పార్లమెంట్ అభ్యర్థి నామనాగేశ్వరరావు అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
బ్యాక్ టు న్యూస్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై సిట్ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆయన భారత్లో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ రేవన్నకు నిన్న నోటీసు ఇచ్చింది. తాను బెంగళూరులో లేనందున విచారణకు రాలేనని, వారం రోజుల సమయం కావాలని ప్రజలు ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. త్వరలో అనకాపల్లికి వస్తున్న ప్రధాని మోదీ ఈ అంశంపై బీజేపీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు కూటమిని విశ్వసిస్తానన్నారు. కాగా ఈసారి గాజువాక అభివృద్ధి కోసం ప్రజల సూచనలతో లోకల్ మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతుంది కాంగ్రెస్ మంత్రిని ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు నీరు గార్చేందుకు, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తారని వ్యాఖ్యలు చేశారు. అదే మంత్రి కేసీఆర్ కేటీఆర్లతో లాలూచి పడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కతో పట్టించారని ఆరోపించారు. మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఈ నెల 6 నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా గూడపూర్లో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గజ్వేల్ మండలం నిమ్మనగూడలో రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బీజేపీ ఏనాడు అగౌరవపరిచిందన్నారు. ఇప్పటికే 126 సార్లు రాజ్యాంగాన్ని సవరించాలని గుర్తు చేశారు. అందులో 100 సార్లు కాంగ్రెస్ పార్టీని మార్పులు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 100 అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో హోమ్ ఓటింగ్ ప్రారంభం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం. యువరాజును ప్రధాని చేయడానికి పాక్ తహతలాడుతుంది మోదీ. నామనాగేశ్వరరావుని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం బీఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్. ప్రజ్వల్ రేవన్నపై లుక్అవుట్ నోటీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోదీ క్లారిటీ ఇవ్వాలి మంత్రి అమర్నాథ్. కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో ఈ నెల 6 నుంచి వర్షాలు. 100 సార్లు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించింది రఘునందన్ రావు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.